నువ్వు ఎప్పుడైతే మౌనముగా ఉండి దేవుణ్ణి స్తుతించగలుగుతావో ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. అంతకుముందు ఆ లోయ ఏ లోయో తెలీదు, యుద్ధాలు జరిగే లోయో, సమస్యల్లో ఉన్న లోయో, బలహీనతలో ఉన్న లోయో, పాపములో ఉన్న లోయో, శత్రువులు ఉన్న లోయో, పరిస్థితులు తారుమారుగా ఉన్న లోయో, అది ఏ లోయో అంతకు ముందు తెలియదు. కానీ ఇశ్రాయేలు శత్రువుల పైన జయము పొందిన తరువాత ఆ లోయలేకొచ్చి వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నప్పుడు, ఆయన్ని గణపరుస్తున్నప్పుడు ఆ లోయ కంట బెరాకా లోయ అని పేరు పెట్టబడిందంట. స్తుతి 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 స్తుతి. ఈరోజు నీ జీవితాన్ని కూడా, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆ రీతిగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టకరంగా, అనుకూలంగా, ఆయన చెప్పినట్లుగా, ప్రవక్తలు చెప్పినట్లుగా, దైవజనులు చెప్పినట్లుగా వాక్యం మాట్లాడిన ప్రకారము నీవు ఉండగలిగితే, ఈ మాసములను మౌనముగా ఉండగలిగితే నీ పక్షాన యుద్ధము చేయటానికి సామర్థ్యము కలిగిన దేవుడు రానయ్యన్నాడు. నీ మౌనమే నీ జీవితంలో జయము అంటారా? ఎంతమంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నిర్ణయం తీసుకునే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సాక్ష్యము ఈ 40 days ఉపవాస ప్రార్థనలో మనకు అనుగ్రహించిన ఉన్నారు. అది బలమైన వ్యాధి అయినా సరే, బలమైన శత్రువులు నిన్ను బాధించేటువంటి వారైనా సరే, బలమైన ఆటంకాలు నీ జీవితంలో ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఆటంకాలైనా సరే, బలమైన అప్పుల సమస్యలైనా సరే, బలమైన మీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులైనా సరే, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగనివ్వకుండా బలమైన మనుషులు ఆటంకంగా ఉన్నా సరే, అది మంత్రాలైనా, శత్రువు శోధనైనా, సాతాను శోధనైనా, ఎటువంటి పరిస్థితి అయినా, తంత్రాలు మంత్రాల ద్వారాగా పీడింపబడుతున్నా, దురాత్మ శక్తుల ద్వారాగా పీడింపబడుతున్నా, అది ఏ సమస్య అయినా కూడా స్తుతి ద్వారాగా నువ్వు స్తుతించగలిగితే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించనై ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబాన్ని స్తుతి లోయగా, బెరాకా లోయగా దేవుడి ఉపవాస ప్రార్థనలో మార్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన